హలో అండి. హలో మేడం. సో 30 days కోర్స్ కంప్లీట్ ఫినిష్ చేస్తున్నట్టున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా ఉంది మేడం ఎక్స్పీరియన్స్. అంటే ఇంతకుముందు బేసిక్ కూడా మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత హై లెవెల్గా మేము ఎట్లా ప్రొఫెషనల్గా ఎట్లా చేయాలో మొత్తం నేర్చుకున్నాము. జస్ట్ ఇంట్లో ముందు ఏంటంటే నార్మల్గా మన ఊరుకు ఎలా చేసుకోవాలో అంతవరకే తెలుసు. బట్ ఇప్పుడైతే ఒక బ్రైడ్కి మొత్తం ఏమేమి కావాలో అవన్నీ చేయగలం. అంత కాన్ఫిడెన్స్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే, ఒక బ్రైడ్ అండ్ దాంతోపాటు రిసెప్షన్ వేరే వేరే ఈవెంట్స్ ఉంటుంటే వాటన్నిటికి కూడా చేస్తాను. రిసెప్షన్ లుక్, బ్రైడ్ అండ్ మేకప్ లుక్స్ లో ఒక 10 లుక్స్ వరకు మొత్తం చేయగలను. పర్ఫెక్ట్ గా చేయగలను. ఇవాళ శారీ డ్రైపింగ్, హెయిర్ స్టైల్ అన్ని మీరేనా? మేకప్ నేనే చేశాను కంప్లీట్ గా. ఏమవుతారు సిస్టర్? మా సిస్టర్ మేడం. ఏమనిపిస్తుంది? కాన్ఫిడెన్స్ వచ్చిందా మీ అక్కకి? చాలా నీట్ గా అనిపిస్తుందా? సాటిస్ఫైడా మీరు? బయట క్లయింట్ కి చేస్తే వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారా? డిఫరెన్స్ కూడా వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంది. అంతకుముందు ఏమైనా టచ్ ఉందా అండి మేకప్? లేదు మేడం, అస్సలు టచ్ లేదు. నేను నార్మల్ గా అట్లా ఐటీ జాబ్ కోసం వచ్చాను ఇక్కడ హైదరాబాద్. ఐటీ జాబ్ అంటే జాబ్స్ చాలా కాల్స్ తక్కువ ఉన్నాయి. సో నేను ఐటీలో డెవోప్స్ అనే కోర్స్ నేర్చుకొని ఐటీ కోసం ఇక్కడికి వచ్చాను అనమాట. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను. కాల్స్ ఏమో అసలు రావట్లేదు, జాబ్స్ రావట్లేదు. ఒక 3 months అట్లా వేస్ట్ అయిపోయింది నాకు. ఓకే, ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫినాన్షియల్గా అయితే స్ట్రాంగ్గా లేను. ఏదో ఒకటి నేను నేర్చుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయినాను. నాకు మేకప్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. మా అమ్మ ఎప్పుడు అంటా ఉండేది, నీకు పెద్ద అయిన తర్వాత నువ్వు మేకప్ మ్యానే అవుతావు నువ్వు ఖచ్చితంగా అనేది. ఈ రోజు అయితే అదే జరిగింది. అట్లాగా మేకప్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా ఇంట్లో వాళ్ళందరూ ఇంకా చాలా సపోర్ట్ చేశారు. మేడం నువ్వు ఖచ్చితంగా దీంట్లో అయితే క్లిక్ అవుతావు, నువ్వు ఇది వెళ్ళు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. మా అక్క వాళ్ళు కానీ, మా పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ. నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నాకంటే ఎక్కువ కాన్ఫిడెంట్ వాళ్ళకే ఉండింది, నేను దీంట్లో అయితే మంచిగా చేయగలుగుతాను అని. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ తోటి నేను తీసుకొని ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్కి వచ్చి పీజీలో జాయిన్ అయ్యి ఇది నేర్చుకున్నాను. సో ఇప్పుడైతే ప్రతిదీ ఏదైనా నేను చేయగలను. నా స్టాండర్డ్ అంటే నా కాళ్ళ మీద నేను నిలబడి ఏదైనా సంపాదించుకోగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఇక్కడికి వచ్చి క్రియేట్ అయింది. ఓకే, సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే విజయవాడ, హైదరాబాద్ అండ్ దాంతోపాటు వైజాగ్ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో మేకప్ టచ్ లేని వాళ్ళైనా సరే ఇది కనుక నేర్చుకోవాలి. 30 days లో పాసిబుల్ అవుతుందా అంటే ఇక్కడ చాలా మంది ఫీడ్బ్యాక్స్ మనం వింటున్నాం స్టూడెంట్స్వి. అంటే మాకు బ్రష్ పట్టుకోవడం కూడా రాదు, అసలు ప్రోడక్ట్స్ గురించి కూడా తెలియదు. బట్ కంప్లీట్గా 30 days లో హెయిర్ స్టైల్స్, మేకప్ అండ్ దాంతోపాటు శారీ డ్రైపింగ్ కూడా నేర్చుకున్నామని చెప్తూ ఉన్నారు. సో వీళ్ళే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేయొచ్చు. పూర్తి డీటెయిల్స్ రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియో వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? లాస్ట్ టైం నా హెయిర్ స్టైల్ వేస్తుంది, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. సో ఇవాళ హెయిర్ స్టైల్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. మీరేనా? వాల్యూమ్ లేకపోయినా చాలా వాల్యూమ్ ఉన్నట్టు చూపించారు. నేను ఎప్పటికీ మర్చిపోను. నిజంగా రమేష్ మేకప్ అకాడమీ స్టూడెంట్ అని అనిపించుకుని ఉన్నారు. సో ఏ విధంగా అనిపిస్తుంది 30 days ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపిస్తుంది మ్యామ్. ఎందుకంటే 0 knowledge వచ్చి ఇక్కడ 30 days లో ఏం నేర్చుకుంటాను అని అనుకునే వచ్చాను. 80,000 వేస్ట్ అవుతుంది అని అనుకున్నాను, కానీ చాలా వాల్యుబుల్ థింగ్, చాలా వాల్యుబుల్గా నేర్చుకున్నాను. అంటే వాళ్ళంతా ఓపిక్ గా చెప్పడం, రోజు క్లాసెస్ కానీ మనం ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు. ఒకసారి చెప్పి వదిలేయడం కాదు, మళ్ళీ మన ప్లేస్ టు ప్లేస్, బెంచ్ టు బెంచ్ వచ్చి మరీ నేర్పివ్వడం చాలా ఓపిక. మనం 7 వరకు ఉన్నా, 7 వరకు ప్రాక్టీస్ సెషన్ లో ఉన్నా, ఆ 7 వరకు కూడా వచ్చి నేర్పించేవాళ్ళు. ఓకే, సో మీకు అది బాగా అనిపించింది. ఎక్స్ట్రా టైం కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ అయితే ఉంది రమేష్ అకాడమీలో. ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారు మేకప్ తో పాటు మీరు? మేకప్, హెయిర్ స్టైల్, మళ్ళీ ఇప్పుడు మాకు కాంప్లిమెంటరీగా నెయిల్ ఆర్ట్ నేర్పించారు. ఓకే, కాంప్లిమెంటరీ నెయిల్ ఆర్ట్, శారీ డ్రాపింగ్, మళ్ళీ ఫ్లవర్ మేకింగ్, అవన్నీ చాలా బాగా నేర్పించారు. ఓకే, సో ఒకసారి హెయిర్ స్టైల్ చూద్దామా? ఒకసారి చాలా సింపుల్ గా ఫ్లవర్ మేకింగ్ మేమే చేసాము. ఇది మేకింగ్ మొత్తం మీరే చేసారా? మేమే చేసాము. ఓకే, ఇది కూడా ఇక్కడే జరిగిందా? ఎలా చేయాలి ఏంటన్న ప్రాసెస్ మొత్తం వీళ్ళేనా? చాలా బాగుంది. ఫ్లవర్స్ వాళ్ళే మనకి పెట్టి వాళ్ళే నేర్పించారు అన్నమాట. ఓకే, అమ్మాయి హైట్ కి, పర్సనాలిటీకి తగ్గట్టుగా శారీ డ్రైప్ చేశారు. అది పర్ఫెక్ట్. మీ పాప ఎలా ఉంది? మీ మమ్మీ చేసింది నచ్చిందా నీకు? అమ్మ ఎప్పుడు పర్ఫెక్ట్ గానే చేస్తుంది. ఓకే, నచ్చింది అయితే మీకు. ఓకే, ఫర్దర్ గా ఏం చదువుకుంటున్నారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఇంకా అమ్మతోనే రెడీ చేయించుకుంటావా?
నిజంగా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. బయటకు Thank you, వెళ్ళిన ma'am. తర్వాత మంచి మంచి ఈవెంట్స్ చేయాలి అంటే అని. మీ సుమన్ టీవీకి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే టీవీ ఛానల్ అంటే మీ సుమన్ టీవీ చూడడం వల్ల నాకు రమేష్ అకాడమీ ఇలా Okay. జరుగుతుంది. ఎందుకంటే నేను సంతోషి శ్రీకర్లో జాయిన్ అవుదామని అనుకున్నాను. ఓకే అంటే ఈ నాలెడ్జ్ వల్ల ఇక్కడ ఈ క్లాసెస్ ఉన్నాయని తెలిసింది. ఓకే, సో ఇది అలా వర్త్ join- అనిపిస్తుందా? చాలా వర్త్ వర్త్ అనిపిస్తుంది. అనిపిస్తుంది. మీకు థ్యాంక్స్ రమేష్ గారికి. థ్యాంక్ యూ అండి. చాలా ఆల్ ద thanks. బెస్ట్. Thank ఆల్ ద you. బెస్ట్ అమ్మా నీకు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. లుక్ అంతా మీరేనా చేసింది? ఎస్ మ్యామ్. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ కంప్లీటెడ్ మ్యామ్. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ లో నేర్చుకున్నావు Yes, ma'am. ఇంట్రెస్టా? ఎస్ మ్యామ్. రమేష్ మేకప్ అకాడమీలో 30 days కోర్స్ ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగా నేర్పించారు మ్యామ్. బెంచ్ టు బెంచ్ వచ్చి మ్యామ్ వాళ్ళు సార్ వాళ్ళు కానీ ఏ డౌట్ ఉన్నా కూడా ఎన్నిసార్లు అయినా కూడా ఎంత ఓపికతో చెప్పారు, ఇంత ఇసుకు పడకుండా. నాకైతే కర్లింగ్స్ అస్సలే రావు, బేసిక్ నాలెడ్జ్ లేదు. సార్ వాళ్ళు అయితే ప్రతి ఒక్కటి నాకైతే అది నేర్చుకోనికి నా కోసం 1 hour టైం స్పెండ్ చేసి స్పెషల్గా నేర్పించారు. చాలా బాగా నేర్పిస్తారు మ్యామ్. ఓకే, చాలా బాగా నేర్పించారు. అండ్ బెంచ్ టు బెంచ్ వచ్చి టచ్ చేసే వాళ్ళందరినీ ఏ ప్రతి విధంగా ఒక్కరు. అనిపించింది? అంటే ఏమేమి నేర్చుకున్నారు ఇక్కడ? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా నేర్పిస్తారని, కానీ చాలా బాగా నేర్పించారు మ్యామ్. ఓకే, పర్ఫెక్ట్ అయ్యారా మీరు? ఎస్ మ్యామ్. ఏ ఈవెంట్ అయినా చేయగలరా బయటికి Yes, వెళ్ళి? ma'am. ఒక్క వెడ్డింగే కాకుండా రిసెప్షన్ లుక్, పార్టీ లుక్, ఎంగేజ్మెంట్ లుక్, ఇలా చాలా డిఫరెంట్ లుక్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని అటెండ్ చేయగలరా? చేయగలుగుతాం మ్యామ్. ఓకే, ప్రోడక్ట్స్ పైన గ్రిప్ వచ్చిందా? ఎస్ మ్యామ్. అన్ని ప్రతి ఒక్కటి నాకు బేసిక్ నాలెడ్జ్ తెలియదు. జస్ట్ బేసిక్ ఏంటి ఫెరోల్ పెట్టుకోవడం అదే ఒకటి. బట్ ఇక్కడికి వచ్చాక అరే మేకప్ అంటే ఇదా, సిటిఎం, ఇవన్నీ ప్రతి ఒక్కటి చెప్పారు సార్ వాళ్ళు. ఓకే, సో ఈ హెయిర్ స్టైల్ ఏంటి యాక్చువల్ గా? మెస్సీ బ్రైడ్ లాగా, మెస్సీ బ్రైడ్ లాగా. ఓకే లేస్ హెయిర్ స్టైల్. ఓకే ఓకే, చాలా బాగా చేశారు. లుక్ చాలా బాగుంది. సారీ డ్రైపింగ్ కూడా మీరేనా? ఓకే, నేర్చుకున్నారు. మ్యామ్ బాగా నేర్పించారు మ్యామ్. బాంధవి గారు బాగా నేర్పించారు. ఓకే, కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి, లేదా ఎవరైతే ఇట్లా ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారో చాలా మందికి బ్రేక్ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఇది నేర్చుకోవచ్చా? 30 రోజుల్లో పాసిబుల్ అవుతుందా? కాన్ఫిడెంట్ మ్యామ్, పక్కా నేర్చుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది మీ ఫ్యూచర్ లో. మీరు ఒక మీ ఓన్ గా మీ కాళ్ళపైన నిల్చొని అన్ని చేసుకోవచ్చు. పేరెంట్స్ పైన ఇట్లా డిపెండ్ కాకుండా, ఇంట్లో ఉండకుండా మనం ఓన్ గా అన్ని చేసుకోనికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎర్నింగ్స్ కి బయట స్కోప్ ఉందా ఈ మేకప్ కి? ఎస్ మ్యామ్, పక్కా ఉంది. చాలా దీనిపైన చాలా ఫ్యూచర్ ఉంది మాకైతే. ఓకే, చాలా ఫ్యూచర్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉంది. ఎస్ మ్యామ్. బయటికి వెళ్ళి ఎర్న్ చేయగలవు, yes, బిజినెస్ ma'am. చేయగలవు దీంతో. ఎస్ మ్యామ్. చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఇంత చిన్న పిల్ల ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడడం. ఆ కాన్ఫిడెన్స్ అదంతా ఇక్కడికి వచ్చిన తర్వాత బిల్డ్ అయిందా? బాగా. మాకు ఇంకా స్పెషల్ గా క్లాసెస్ కూడా ఇప్పించారు రమేష్ సార్. ఏ క్లాసెస్? మార్కెటింగ్ కానీ, సెల్ఫ్ డెవలప్మెంట్ కానీ, చాలా మేము బయట ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ప్రతి ఒక్కటి సార్ మాకు క్లాసెస్ తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించారు. ఓకే, సో ఓవరాల్ గా 30 days వర్త్ అనిపించింది. ఎస్ మ్యామ్. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పక్కా జాయిన్ కావాలా, మీ ఫ్యూచర్ కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. మీ ఓన్ గా మీరు అర్న్ చేసుకోవాలంటే దీనిలో పక్కా జాయిన్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. హలో అండి. హాయ్ మేడం. 30 days కోర్స్ ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది మేడం. బాగుంది. సారీ డ్రైపింగ్, హెయిర్ స్టైల్, జ్యువెలరీ కలెక్షన్ ఇదంతా మీరేనా? నేనే మేడం. ఓకే, ఈ కాంబినేషన్ ఇలా ఉంటే బాగుంటుందన్న ఐడియా కూడా మీరే తీసుకుంటారా? కంప్లీట్ గా నేనే మేడం. మీరే తీసుకున్నారు. హెయిర్ స్టైల్ అదంతా మీరే? నేనే. ఒకసారి హెయిర్ స్టైల్ లుక్ చూద్దాం. చూడండి. సెట్ అవనవరా అండి? ఓకే, చాలా సింపుల్ గా హెవీ ఫ్లవర్స్ లేకుండా చేశారు. చాలా నీట్ గా. థ్యాంక్ యూ మేడం. ఫ్లవర్స్ ఇదంతా మేకింగ్ మీరేనా అండి? నేనే మేడం. ఇక్కడే నేర్పించారు మొన్న. ఓకే, వన్ డే క్లాస్ మేమే అల్లాం మేడం. అది ఫ్లవర్స్ కూడా ఈజీ అనిపించింది. అంటే కష్టం అనిపించింది మేడం. తర్వాత అల్లడం ఫస్ట్ చూపించారు మేడం, తర్వాత అల్లడం అయితే ఈజీ అయిపోయింది. ఓకే, 30 days వర్తా అండి? బాగుంది మేడం. బాగుంది. బాగుంది. కొత్తగా బేసిక్స్ మేడం నేర్చుకొని మనం ఏదైనా చేయగలంత కెపాసిటీ మనకు వచ్చింది మేడం. అది మెయిన్ స్కిల్స్ అయితే వచ్చినాయి. ఓకే, ఇప్పుడు స్కిన్ టోన్స్ కి తగ్గట్టుగా ప్రోడక్ట్ ని చూస్ చేసుకునే నాలెడ్జ్ వచ్చింది మేడం. వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏ క్లయింట్ నైనా డీల్ చేయగలుగుతాం మేడం. ఓకే, ఈవెంట్స్ ఏమైనా వస్తున్నాయా మేడం? ఒక 2-3 అడిగారు మేడం. నేను ఆల్రెడీ బ్యూటిషియన్ ని. ఓకే, ఇక పోయి సూర్యపేటలో పెట్టుకుంటాం మేడం. దాని తర్వాత దేవుడి దయ వల్ల వస్తే మంచిది. అంతే, వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా బాగా రెడీ చేశారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది లుక్. రమేష్ మేకప్ అకాడమీలో హెయిర్ స్టైల్, మేకప్ తో పాటు ఇంకేమేమి నేర్పించారండి? నాలెడ్జ్ బాగా నేర్పించారు మేడం. మామూలుగా పబ్లిసిటీ ఎట్లా చేసుకోవాలి అవన్నీ క్లాసెస్ సార్ వాళ్ళు రావడం చెప్పడం అంత బాగుంది మేడం. ఓకే, సో చాలా నీట్ గా అనిపించింది. 30 రోజుల్లో నేర్చుకుంటామా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దానికి మీరు ఏం చెప్తారు? కానీ నేర్చుకోగలుగుతారు మేడం. ఎందుకంటే మనకు బేసిక్స్ అర్థమైపోతే మనం
మామూలుగా వెళ్ళిపోవచ్చు. ఓకే, అంతే మేడం. ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్ అడ్వాన్స్ అంటే నేర్పించారు మేడం, అంటే మాకు అంత టచ్ లేదుగా మేడం, కాబట్టి మనకు చేయగలిగేంత ఇదైతే వచ్చేసి క్యాపబిలిటీ అయితే వచ్చింది. ఓకే, ప్రాక్టీసింగ్ ఎక్కువ టైం ఉంటుందా అండి? అంటే తక్కువ ఉంటది మేడం, కాబట్టి కొంతమంది చేసుకునేటోళ్ళు అయితే చేసుకోవచ్చు, మన మీద డిపెండ్, టైం ఇస్తారు. ఓకే, సో ఇక్కడ మనం 7:30 వరకు ఇస్తారు మేడం. ఓకే, చేసుకోవచ్చు. ఉండి చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే బాగుంది. కొత్తగా జాయిన్ అవ్వాలి, ఈ కోర్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రండి, జాయిన్ అవ్వండి, బాగుంటది చేసుకోవడానికి కూడా. ఎవరి మీద డిపెండ్ కాకుండా మనంతటా మనం బతికేంత ఇది ధైర్యం మనకుంటే ఎక్కడైనా బతకగలుగుతాం. అది దీనికి మార్కెటింగ్ లో డిమాండ్ ఉందా? డిమాండ్ ఉంది మేడం, బాగుంది డిమాండ్ అయితే ఉంది. దీని నుంచి ఎర్నింగ్స్ ఉంటాయా మేడం? ఎర్నింగ్స్ సంపాదించుకోవచ్చు మేడం, సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మందికి హెల్ప్ అవుతుంది ఇది. అండ్ దాంతో పాటు సూర్యాపేట నుంచి వచ్చి ఇక్కడ దాకా చిన్న బాబు మేడం, 21 months బాబు వచ్చారు. మీ కష్టం ఎక్కడికి పోదు. 1 month ఏదైతే ఉందో ఆ త్యాగం రిటర్న్స్ ఖచ్చితంగా వర్క్ రూపంలో మీకు వస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.